हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా దారిద్ర్య నాశకర లక్ష్మి ప్రాప్తికర స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చెప్పుకున్నాం. ఈ మంత్రం బీజములతో చేయబడి ఉన్నది. లక్ష్మి ప్రసన్నతకు అతి శీఘ్ర ఫలితం ఇవ్వగలదు. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ప్రతిరోజు 108 చెప్పున జపం చేసుకుంటూ ఉంటే చాలు సకల దారిద్ర్య బాధలు పోయి లక్ష్మి యొక్క అనుగ్రహముతో అష్టైశ్వర్యములు చేకూరగలవు. స్వర్ణాకర్షణ భైరవుని యొక్క అనుగ్రహముతో సకలము సిద్ధింప చేసుకోవచ్చు. లేదు ఇదే మంత్రం మనం పరిపూర్ణత చేయించుకోవాలనుకునే వాళ్ళు అనగా పురస్కరణ విధులతో చేసి స్వర్ణాకర్షణ భైరవుని యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగా పొందాలనుకునే వాళ్ళు 22 రోజులు రోజుకి 8 మాలల చొప్పున జపం చేసి కూడా పొందవచ్చు. ఇదే మంత్రము సర్వద్రష్టగా ఉండాలనుకునే వాళ్ళు 1,28,000 జపం చేయవలసి ఉంటుంది. దానిలో దశాంశము హోమము, దానిలో దశాంశము తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చి సంతృప్తి చేసిన ఎడల ఎటువంటి దారిద్ర్య బాధలలో ఉన్నా సరే వారు అష్టైశ్వర్యములతో తొలతోగడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో ఉండే భైరవ సాధన ప్లేలిస్ట్ ని ఓపెన్ చేసి ప్రసంగములు వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఎరుపు, పసుపు, తెల్లని వస్త్రములు, ఆకుపచ్చని వస్త్రములు శ్రేయోదాయకము. ఉత్తర, ఈశాన్యము మరియు తూర్పు అభిముఖముగా కూర్చొని జపం చేయవచ్చు. రుద్రాక్ష, స్ఫటిక, రక్తచందనము, చందనము మాలలతో జపం చేయవచ్చు. తీయని పదార్థములు ప్రసాదంగా నివేదన చేస్తూ శివాలయ దర్శనములు చేస్తూ శివునికి స్మరణము చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రాం వం ఆపదుద్ధరణాయ లక్ష్మీ ప్రసన్నకరాయ అజామళవద్దాయ సర్వలోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషనాయ ఓం హ్రీం మహాభైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రాం వం ఆపదుద్ధరణాయ లక్ష్మీ ప్రసన్నకరాయ అజామళవద్దాయ సర్వలోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషనాయ ఓం హ్రీం మహాభైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రాం వం ఆపదుద్ధరణాయ లక్ష్మీ ప్రసన్నకరాయ అజామళవద్దాయ సర్వలోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషనాయ ఓం హ్రీం మహాభైరవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రంలో అముకం అని వ్రాయబడి ఉన్నది. దాని వివరణ కూడా చెప్పుకుందాం. మీరు మీకోసము లేక మీ కొడుకుల కోసం లేక కొడుకుల యొక్క కొడుకుల కోసం చేసేటప్పుడు అముకం పెట్టవలసిన అవసరం ఉండదు. ప్రత్యక్షంగానే మంత్రం ఎలా ఉందో అలా జపం చేసుకోవచ్చు. మీరు ఇతరుల కోసం చేసేటప్పుడు అంటే అల్లుడు కోసం, కూతురు కోసం లేదా సంపర్కం ఉండే ఎవరి కోసమైనా సరే లేక శిష్యుల కోసం చేసేటప్పుడు అముకం అన్న దగ్గర మమ అని తీసేసి అముకం అన్న దగ్గర వారి యొక్క గోత్రము నామము చెప్పవలసి ఉంటుంది. ఎలా చెప్పాలంటే వేదపాల గోత్రోద్భవస్య రవికుమార్ నామధ్యేయస్య అని చెబుతూ చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రం వం ఆపదుద్ధరణాయ లక్ష్మీ ప్రసన్నకరాయ అజామళబద్ధాయ సర్వలోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ వేదపాల బ్రహ్మఋషి గోత్రోద్భవస్య రవికుమార్ నామధ్యేయస్య దారిద్ర్య విద్వేషనాయ ఓం హ్రీం మహాభైరవాయ నమః అని చెప్పవలసి ఉంటుంది. అర్థం చేసుకున్నారు కదా? అవగాహన పెంచుకొని జపములు చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, దారిద్ర్య బాధలు అనుభవించలేని వారు, దుఃఖముతో జీవితమును కొనసాగించేవారు ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇటువంటి అనుమతులు ఆజ్ఞలు అవసరం లేకుండానే చేసుకునే మహత్తర ప్రభావం కలిగిన మహామంత్రములు ఇవి. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన మహా ఆయుధములే ఈ మంత్రములు. వీటిని వినియోగించుకొని సకల దారిద్ర్యముల నుండి బయటపడి ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన శోభాయమానమైన జీవితం కొనసాగించేందుకు ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. ఎటువంటి సందేహములు లేకుండా ఈ మంత్రములు చేసి మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.